సునీతమ్మనే గెలిపిస్తాం. మీకు 10 సంవత్సరాల నుంచి ఏం అభివృద్ధి కాలేదని అంటున్నారు వేరే బయట వాళ్ళు. ఎన్టీఆర్ వచ్చినప్పుడు 3 రోజులు నేను పోషమ్మ గుడికాడ నిరాదీక్ష కూర్చున్నా. కుకుడుపల్లి రామచంద్రరావు వచ్చిండు, రాఘవరెడ్డి అన్న వచ్చిండు, మేమంతా పని చేసినాం. 10 సంవత్సరాల నుంచి తెలంగాణ ఏం అభివృద్ధి చేయలే అంటున్నారు. కాంగ్రెస్ చేయలే, ఒక్క పని చేయలే. 2000 సంవత్సరం ఇప్పుడు 2 ఏళ్ళు అయిందా? మా కేసీఆరే 2000 పింఛన్ ఇస్తున్నాడు. మాట అంటే తప్పలేదు కేసీఆర్. 4000 ఇస్తున్నాడు. ఏదయ్యా కోడళ్ళకు 2000 ఇస్తున్నాడు. ఏది మొన్న హరీష్ రావు అడిగిండు, ఇయ్యలేదు మాకు. ఏ పని కాలేదు నాయన, నేను చెప్తున్నా, ఒక్క పని కాలేదు బిడ్డ. కేసీఆర్ బ్రిడ్జిలు కట్టిండు, యాదగిరిగుట్ట చేసిండు, మల్లన్న గుడి చేసిండు, ఎన్నో చేసిండు. ఆయన బ్రిడ్జిలు వేసిండు. లాస్ట్ కేసీఆర్కే. కాన్స్టిట్యున్సీ నుంచి ఆబ్వియస్లీ బీఆర్ఎస్ఏ గెలుస్తుందండి. ఏ విధంగా అంటే ఇప్పుడు మాగంటి గారు చేసిన సేవలు కానీ వాళ్ళు మంచి పనులే చేశారు. ఇప్పుడు మాగంటి సునీత గారు గెలుస్తారని నా అభిప్రాయం. ఇక్కడ నవీన్ యాదవ్ ఇక్కడ లోకల్ వ్యక్తే కదా, ఆయననే గెలుస్తామని అందరు అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? వాస్తవానికి నేను బీఆర్ఎస్ అభిమానిని, బీఆర్ఎస్ పార్టీ నాయకుడిని. నేను బోరబండ ఎస్సీ ప్రెసిడెంట్. ధర్మా నా పేరు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. దీంట్లో ఎట్లాంటి అనుమానం లేదు. 1000కి 1000% బీఆర్ఎస్ విజయకేతనం ఎగరవేస్తుంది. ఓకే, రైట్ అన్న, మీరు అన్నది కరెక్ట్. బట్ కాకపోతే రూలింగ్ ఉన్న పార్టీ కాంగ్రెస్ కదా, మేమే గెలిపించుకుంటాం, ఆటోమేటిక్ మేమే గెలుస్తామని వాళ్ళు శబ్దం చేసి మరీ చెప్తున్నారు. అది వాళ్ళ ధీమానండి. మా పార్టీ నుంచి తప్పకుండా మాగంటి గోపీనాథ్ గారి సతీమణి గారు, మాగంటి సునీత గారే గెలుస్తారు. సింపతి ఒకటి అనేది వర్కౌట్ అవుతుంది. సింపతి ఒకటి ప్లస్ మాగంటి గారు చేసిన సేవలు. ఈ 2 yearsలో మీకు ఇక్కడ ఏమైనా కాంగ్రెస్ వచ్చింది గవర్నమెంట్, 2 yearsలో మీకు ఇక్కడ ఏమైనా అభివృద్ధి జరిగిందా? ఏదేమైనా మాగంటి సునీత గారే గెలుస్తారండి. ఓకే, థ్యాంక్ యూ.